వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. నేను మా వారైతే మా ఊరికైతే వెళ్తున్నాం. ఎందుకో తెలుసా, జాతరకైతే వెళ్తున్నామండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వెళ్ళే లోపల అంకమ్మ కాడ మా చిన్నత్త వచ్చి వెండి కళ్ళు తీయించిందంట. అది అయితే పెడతా ఉన్నారు. ఇంక ఇంట్లోకి పోయినాము. ఇంట్లోపల చెప్పే లోపల నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇది వచ్చి అంకమ్మ చెట్టు అండి. అంకమ్మ గుడి ఉంటుంది. అంటే గుడి అంటే వేప చెట్టు. మేము వెళ్ళే లోపల పెట్టేశారు. జరుగుతూ ఉంది. ఇంకా దేవుళ్ళు వచ్చి అంతా మీరు ఎవరైనా నమ్మకం ఉండే వాళ్ళైతేనే చూడండి. ఇక్కడ దేవుళ్ళు వస్తారు, అక్కడ ఆడుతున్నారు కదా, వాళ్ళకంతా దేవుళ్ళు వస్తారు. మా ఊర్లో అయితే జాతర బాగా జరుగుతుందండి. ఇది సండే వచ్చి మార్నింగు ఇద్దరికి పొంగల్ పెట్టాలి, నైట్ అంటే ఈవినింగ్ వచ్చి ఇద్దరికి పెడతాము. నేను మార్నింగ్ వెళ్ళాను కదా, మార్నింగ్ ఇంకా పొంగల్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకైతే తీసుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ అంతలోపల కళ్ళు పెడుతున్నారు అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము. ఆ పక్క రెడ్ శారీ కట్టుకున్నారు కదా, ఆ పక్క ఆమె వచ్చి మా చిన్నత్త. ఆమె తీయించింది కళ్ళు, వెండి కళ్ళు. ఇంకా వీళ్ళకంతా గంగమ్మ, అంకమ్మ, గుర్రప్ప స్వామి, నాగాలమ్మ వీళ్ళందరూ దేవుళ్ళు వస్తారు. అందుకే వాళ్ళు ఆ విధంగా ఆడతారండి. మనకి ఏమన్నా కావాలన్నా కూడా చెప్తారు. అంటే మనకి హెల్త్ ప్రాబ్లం అయినా, ఇంట్లో ప్రాబ్లం అయినా అడిగితే చెప్తారండి వాళ్ళు. అక్కడక్కడ రియల్ వాయిస్ అయితే పెట్టేస్తాను. మీ ఊర్లో ఎలా జరుగుతుందో చెప్పండి. తిరుపతిలో అయితే పెట్టలేదు కదా, తిరుపతిలో ఇంకా నేను పొంగల్ పెట్టలేదండి. నాకు అప్పుడు ఫీవర్ ఉన్నింది, అందుకనేసి.
తమ్ముడు రక్కలకు తమ్ముడు కళ్ళు పోతురాజు బంగళకు తమ్ముడు మిగిలి పోతురాజు కోడి పుంజులు కోయి కోలాటగాడు మేకపోలు కోయి వెలుపుగాడు పొట్టేళ్ళు కోయి కోట్లాడగాడు పోతురాజు చేత 30 హస్తానికి ఇచ్చి 4 సందులు నీ కావాలమ్మ 4 దర్బాదులు నీ కావాలమ్మ 7 బాలలు నీ కావాలమ్మ నీ కావాలమ్మ తెలుసుకున్నాను తెలియకున్నాడు నేర్చుకున్నాను నేర్చుకున్నాడు నీ బంగారు చూసారు కదా, వాళ్ళకి చాలలేదంట పంబ, ఇంకా కొట్టండి కొట్టండి అంటున్నారు దేవుళ్ళు. కానీ టైం అయిపోతుంది, పొంగల్ ఎత్తుకొని పోవాలి కదా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇంకా పొంగలి 12 అయిపోతా ఉంది, ఇంకెప్పుడు పెట్టేది, ఇంక మళ్ళీ సాయంకాలం మళ్ళీ రావాలి అనేసి అరుస్తూ అన్నారు. ఇంకా అక్కడికి మళ్ళీ గంగమ్మ రాయి కాడికి వెళ్ళాలి. చూసారు కదా పూజ అమ్మవారికి ఎలా జరిగిందో, బాగా చేశారు కదండి. ఇంకా ఇక్కడికి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇక్కడ పొంగల్ పెడతాము, అది కూడా చూపిస్తాను. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి అయితే ఇక్కడ వాళ్ళని కొండెక్కిచ్చేసి మళ్ళీ గంగమ్మ కాడికి వెళ్తామండి. ఇదిగోండి గంగమ్మ, ఇదే గంగమ్మ కాడే ఇక్కడ మాత నిలబడుకుంది కదా, అదే మా ఇల్లు. ఈ సండే అయితే బయట వెళ్ళాలి. ఇంకా బుధవారం నుంచి మంగళవారం నుంచి మా ఇంటి దగ్గరే గంగ జాతర జరిగేది. వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా పెడతానండి, తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వస్తానే నేనైతే పొంగల్ ఎత్తుకొని ఎక్కడికి వెళ్తానో అనేసి నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చారనుకో ఈ వీడియో చాలామందికి చేరుతుంది. బాయ్ అండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.